ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాయనాడుకు ప్రధాని మోదీ. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద 26 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇప్పటికీ హీరో అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. మంగళగిరి నాంచరమ్మ చెరువు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన నారా లోకేష్. ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని చూర్మలక ముండక్క గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10వ తేదీన అంటే శనివారం ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన ఈ పర్యటనలో భాగంగా సందర్శించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయింది. తాజాగా ఫైనాన్షియల్ సర్వీస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ క్లాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా చార్లెస్ క్లాబ్ కంపెనీ హైదరాబాద్లోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం. మా ఇంట్లో కూడా చెత్త కలెక్ట్ చేసుకోవడానికి సిబ్బంది రావట్లేదు. అందరిలాగే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్. చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు. మేము సఫర్ అవుతున్నాం. బస్తా గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్. ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది, తుంగభద్ర అని రాదు. గోదావరి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు. ఎక్కడండి అంటే 5th floor అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి? ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు. వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ వెళ్తే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. ఇట్ ఈస్ నాట్ 1 day 2 days. ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్. ఆ లిషియస్ వాళ్ళు నెలకొకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్ల 10 అడుగుల మేర ఎత్తి వరద జలాలకు నదిలోకి వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2,53,000 క్యూసెక్లు కాగా అవుట్లో 2,69,000 క్యూసెక్లుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది. పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టుకు నాగార్ సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి పులిచింతలకు 2.45 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 15,000 క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నారు. మిగతా నీటిని గేట్లెత్తి ప్రకాశం బ్యారేజ్కు పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి నీటి విలువ 31.89 టీఎంసీలుగా నమోదైంది. వరద వస్తుండటంతో నీటి మట్టాన్ని అలాగే కొనసాగిస్తూ వరద నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్ఎస్ నేతలు బాల్కసుమన్, క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తిప్పికొట్టారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బాల్కసుమన్, క్రిషాంకులు కేటీఆర్కు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్కు సుమన్, క్రిషాంక్ మధ్య చెడినట్లుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. ఓడిపోయిన నరేషంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు. ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడుతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి? కోడిగుడ్డు పీకలు పిలిచినట్లు, పీకనిక ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ. ఇంకా రానేలే, కానేలే. ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనలే. వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. బెంగళూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు. 40 సంవత్సరాల క్రితం సినిమాలో హీరో అడవులను కాపాడేవాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుత సినిమా పరిస్థితి అని ఆయన అభివర్ణించారు.
And to make it a little simple translation in English, before singing a song for the forest, I stand before my own mind. The forest's gentle breeze opens up the petals of my mind's awareness. When I read this, I wish I could have learnt Kannada. I wish I could have spoken in Kannada. And I felt this is, actually I was telling my colleague today, this meeting triggered me to learn Kannada, to speak in Kannada. And that's a respect I want to show in coming years, learning the Kannada language and communicating, and in that way more than MOUs. Of course, MOUs are essential. Tiruvalike Uppanda. Before that, I wish I could have learnt language. I wish I could be more closer to people of Karnataka. And always they loved me, always they showered great love as an actor too. But now I would like to extend my love and my cultural respect for Karnataka. And I would like to start off with that. I would like to learn Kannada language, and few coming years I would like to speak in Kannada, and I wish I could convey my heartfelt respect for Kannada culture in forthcoming years. So in short, we can say that I came here as I have taken the charge of forest and environment and pollution board. My first thing was, always there was a pain in me. My first awareness in the forest was the Kannada continuous Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the culture. మంగళగిరి నాంచరమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలీయ బౌద్ధమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు నారా లోకేష్.
అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి, హనుమంతరావు గారి దగ్గర నుంచి, ఇటు పక్కన మన రాజు గారు కానివ్వండి, అబద్దయ్య గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు. యువకులు ఎక్కువ మంది లేరు. యువకుల పైన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడి పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చామో, ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి. అది మర్చిపోకూడదు. తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు, తల్లి త్యాగం చేసి ఉండొచ్చు, ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరూ. చంద్రబాబు వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విశ్వాసం ఒకటే రాజధాని అని స్పష్టంగా చెప్పిన తర్వాత మరి అక్కడ రాజధానిలో ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. దీని ఇంపాక్ట్ పక్కన ఉన్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ స్తబ్దతకు వచ్చింది. ఇక్కడ రేట్లు ఆంధ్రాలో పెరుగుతున్నాయి. ఇప్పుడు మూమెంట్ వచ్చింది. అమరావతిలో అయితే 2.5 times పెరిగింది. తెలంగాణలో అయితే నాకు తెలిసి ఒక 10 నుంచి 15% ప్రైసెస్ తగ్గినాయి. సో దీని అంతటికి ఒకే ఒక్క కారణం జగన్ పోవటం, చంద్రబాబు నాయుడు గారు రావటం. వాయనాడుకు ప్రధాని మోదీ. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 26 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇప్పటికీ హీరో అటవీలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. మంగళగిరి నాంచరమ్మ చెరువు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన నారా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.